చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద కొంతమంది దాడి చేశారు అని దానికి సంబంధించిన స్టోరీ పెట్టా. ఆ పోస్ట్ లో వివరాలన్నీ తెలుగులో రాసున్నాయి. దానికి చాలా మందికి అర్థం కాక అన్న తెలుగులో ఉంది, అదేంటి యాక్చువల్ మ్యాటర్ అని అడుగుతున్నారు. అలాంటి ఆయన మీద దాడి జరగడం ఒక దౌర్భాగ్యం అనుకుంటే అసలు తెలుగే చదవడం రానోళ్ళు ఇంతమంది ఉండడం ఇంకా దురదృష్టకరం. యాక్చువల్ గా మ్యాటర్ అంటే ఈ రాఘవరెడ్డి అనేవాడు రామరాజ్యం అనే ఒక వెబ్సైట్ ని, ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి వాడి గోత్రం ప్రకారం వాడు ఇక్షాకు వంశానికి చెందినవట. అలాగే ఏ గోత్రాల వాళ్ళు ఇక్షాకు వంశానికి చెందుతారు అని ప్రతి గుడికి వెళ్ళడం, ఆ పూజారులను అడగడం, వాళ్ళకి తెలియపోతే ఇది కూడా తెలియదు మీకు అని వాళ్ళకి ఏదో క్లాస్ పీకుతూ వీడియోలు పెట్టడం, ఇలా చేస్తూ ఉంటాడు. ఇక్ష్వాకు వంశం వాళ్ళందరినీ గ్యాదర్ చేసి రామరాజ్య స్థాపన చేస్తాట. అలా వీడి ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేయమని, కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ చేయమని ఈయన అడిగేట. ఈయన పట్టించుకోకపోవడంతో ఇలా దాడి చేశాడు అని నేను విన్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవడిని పడితే వాడు బొట్టు పెట్టుకుని ఏవో 4 శ్లోకాలు చెప్తే చాలు వాడే మాకు సనాతన ధర్మాన్ని నిలబెట్టేవాడని చెప్పి వాడిని ఫాలో అయిపోతారు. కింద వాడికి సపోర్ట్ చేస్తూ కామెంట్లు కూడా ఉన్నాయి ఆ గొడవ వీడియోలో. ముందు హిందువులు మారాలి. హిందువులు మారేంత వరకు ఇలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు. ఎవడు ఎలాంటి వాడో బేసిక్ కామన్ సెన్స్ తో ఆలోచించాలి. లేకపోతే చివరికి ఇలాంటి వాళ్ళు అందరూ తయారయ్యి రామరాజ్యం అనే పదానికి, జై శ్రీరామ్ అనే నినాదానికి అర్థమే మార్చేస్తారు.